త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. మేము వైఎస్ఆర్కే బేసేది. వైఎస్ఆర్ తప్పనిసరిగా వచ్చాది. అవినాష్ సార్ గురించి చెప్పండి. సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్కి ఎట్లా ఉన్నాయి విజయ అవకాశాలు? బాగుంది, బాగుంది. ప్రజల అభిమానం బాగుంది. అయితే మీకు ఓవరాల్ గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది తాతయ్య? సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ చెప్పినవన్నీ ఇచ్చాడు. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చన్నాడు. ఏమంటే ఇప్పుడు 40 ఏళ్ళది పల్లె రాలే అంతే. మళ్ళీ ఏమన్నా గెలిచినాక కూర్చొని ఇచ్చాడేమో అంతే. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి రవీంద్రనాథ్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుండి. సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. సార్ మీద మాకు అభిప్రాయమే ఎప్పటికైనా. ఆయనకే బెచ్చాం. ఆయనే గెలిచేది, ఆయనే ఇప్పుడు. అయితే ఇదే కమలాపురం నియోజకవర్గం నుండి రవీంద్రనాథ్ రెడ్డి సార్ కి ప్రత్యర్థిగా కృష్ణా చైతన్య రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తున్నారు కదా. సార్ గెలిచేదానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఏమో ఆయన సమస్య మనం చెప్పలేము. ప్రజల్లో ఈ వైఎస్ఆర్ది ఎక్కువ ఉంది. గెలిచేది జగనే. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ ఎంపీగా పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అవినాష్ రెడ్డి సారు 2 లక్షలు 3 లక్షల వరకు మెజార్టీ వచ్చాయి. తగ్గదు. అతను పోటీ సరిలేరు ఎవరు. అది విషయం. అయితే ఏం తాతయ్య అవినాష్ రెడ్డి సార్ అంత భారీ మెజార్టీతో గెలవటానికి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? రాజశేఖర్ కుటుంబం కదా, వైఎస్ఆర్ కుటుంబం అంతే. అంతే కడప జిల్లా డోంట్ కేర్ ఎవడు ఏమి ఉంటుంది ఇక్కడ. 10 అసెంబ్లీలు 2 పార్లమెంటులు అన్ని ఆయనే. అది నిర్ణయం గడుపుతుంది. అది దానికి ఎవరు మార్చేవాళ్ళు ఎవరు లేరు కూడా. ప్రజలే ఒకటే నిర్ణయం, మళ్ళా నిర్ణయం ఉండదు. అది కథ. అయితే ఇదే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి రవీంద్రనాథ్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుండి. అయితే సార్కు ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి కృష్ణ చైతన్య రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయంటారు? ఎమ్మెల్యేనే గెలిచాడు. ఎమ్మెల్యేనే రవీంద్రనాథ్ సార్. అయితే చివరిగా చెప్పండి తాతయ్య, ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా. సార్కి ప్రత్యర్థులుగా భూపేష్ రెడ్డి సార్ తెలుగుదేశం పార్టీ నుండి, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళు నామకే వాస్తే అన్నమాట. వీళ్ళంతా నామకే వాస్తే వాళ్ళు. అసలైన బుల్లెట్ అది అవినాష్ రెడ్డి సార్ అంతే. రెండోది ఏముండదు. 2024 ఎలక్షన్స్ లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? అసలు సార్ మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. సారు చాలా ఉన్నతమైన వ్యక్తి. మన జిల్లాకు చాలా మేలు చేసిన వ్యక్తి అవినాష్ రెడ్డి సారు. ఎవరు ఏ పని మీద పోయినా కూడా వాళ్ళకు సాటిస్ఫై చేసి పంపించిన వ్యక్తి ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు. ఆయన లక్షల మెజారిటీతో కడప జిల్లా నుంచి ఎంపీగా గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలా చేసి ఉన్నాడు. ఆయన మన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అయినా కానీ ఆయన కూడా భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన కూడా అభివృద్ధి పనులు కూడా కమలాపురంలో చాలా ఉన్నాయి. ఎప్పుడు 35 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 ఏళ్లలో జరిగినాయన్నమాట. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సహాయపడినారు విషయంలో, అభివృద్ధి విషయంలో. మన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కమలాపురానికి. ప్రజలందరికీ తెలుసు. మరొక్కసారి 3వసారి ఆయనకు హ్యాట్రిక్ చేయాలని చెప్పేసి ప్రజలంతా మనం ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగినప్పుడే తెలిసిపోతుంది ఇక్కడ ప్రజల పరిస్థితి అంతా ఫ్యాన్ పక్కనే ఉన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసుకున్నా కూడా వాళ్ళ విజయానికి మన రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డి, మన కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మన కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ గెలుపుకు ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు. ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు కదా వైసీపీ పార్టీ తరఫున. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? గెలుస్తాడు. సరే, కొద్ది మీకు ఓవరాల్ గా 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది. సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు అందరికి సరైన సమయంలో అందాయి అనుకుంటున్నారు? అందరికీ అందినాయి. చెప్పండి తాతయ్య,
మీరు ఇప్పుడు ఇక్కడ సచివాలయం దగ్గర ఉన్నారు కదా, ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? పింఛని కోసం వచ్చినాం. ఇంటికి తెచ్చి ఇచ్చన్నారు, ఇప్పుడు ఇవ్వడంలే. ఇంటికి తెచ్చితే బాగుంటుంది అనేది మాకు. ఇప్పుడు తిరుగుతున్నాం వీడికి. అంటే కారణం ఏంటి తాతయ్య? మీకు వాలంటీర్లే ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు సడన్ గా ఎందుకు మీరు సచివాలయం వరకు నడిచి రావాల్సి వస్తుంది? అది వద్దనే అంటావా జగన్ అయిప చంద్రబాబు, అందుకే వచ్చి తీసుకుంటున్నాం. జగన్ ఉన్నప్పుడు బాగా ఇచ్చన్నారు ఇంటికి తెచ్చి. అయితే చంద్రబాబు గారు ఇట్లా ఎలక్షన్ కమిటీ దగ్గర పిటిషన్ చేశారు కదా, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వాలంటీర్లను ఇంటికి పంపించి ఎన్నికల టైంలో ప్రచారం కోసం వాడుకుంటున్నారు అని. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది తాతయ్య? అది ఎట్టనా మళ్ళా నిజం బాగున్నది, బాగా ఉన్నది. మాకు ఇంటికి తెచ్చి ఇచ్చన్నారు. ఇప్పుడు అంత కష్టంగా ఉంది రావాలంటే. ముందు వచ్చేవాళ్ళు కదా తాత మీ వాలంటీర్లు ఇచ్చన్నారు. ఏమన్నా జగన్ గురించి చెప్పడం, జగన్ ఓటేయమని చెప్పడం అట్లాంటివన్నీ ఏం చెప్పడం లేదు. బాగున్నాయి. మరి ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత ఎండలో ఇంత దూరం ఇన్ని మైళ్ళు మీరు నడిచి వస్తున్నారు కదా సచివాలయంకి. ఇంతకుముందు హ్యాపీగా ఇంటికే తెచ్చిస్తా ఉన్నారు వాలంటీర్లు, అప్పుడు మీకు కూడా సునాయాసనంగా ఉండింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇది? ఇప్పుడు కష్టంగానే ఉంది రావాలంటే. ఎండలకు దీనికి ముసలిలో మెత్తపడినాక తిరగాలంటే బరువుగా ఉంది. అయితే చెప్పండి తాతయ్య, అంటే మీకు ఇంటికి తెచ్చిస్తేనే ఎంత సౌకర్యంగా ఉంటుందో పెన్షన్లు, దాని గురించి ఒక మాట చెప్పండి. ఇంటికి తెచ్చిచ్చే బాగుంటుంది. మేము బాగా తిరగకుండా అంటాం ముసలిలో మెత్తపడినాక. బాగానే ఉంటుంది. వాళ్ళు గీలే మళ్ళీ ఏం చేయాలని. అప్పుడు